గురువుగారు ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతోంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వాళ్లకు ఈ మాసము కొంత యోగవంతముగా, కొంత యోగవంతము కాకుండా అలా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నా. అనుకున్నటువంటి పనులు ఏవి కూడా మొదలు పెట్టటములో ఉండేటువంటి సంతోషము మొదలు పెట్టిన తర్వాత పూర్తి కాకపోవడం వలన చిన్నపాటి ఇబ్బందులు వీళ్లకు, అధిక శ్రమ ఏమో పడాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. ఏ పని చేద్దాము అన్నా కొంచెం అయిష్టతగానే అవుతుందో కాదో అనేటువంటి అనుమానాస్పదమైనటువంటి రీతిలోనే మొదలు పెట్టాల్సినటువంటి ఇది వస్తుంది. గతంలో అంతా మాకేమిటి పర్వాలేదు అని అనుకున్నటువంటి ఇది ఇప్పుడు ఈ మాసంలో కొంచెం ప్రతిదీ కూడా ఆలోచన చేసి అడుగులు వేస్తే బాగుంటుంది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియచేయటము. డబ్బు యథావిధిగా రావాల్సినటువంటిది దాని పాటికి అది వస్తుంటుంది వచ్చేటువంటి వాళ్లకు. దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు. కొత్త పనులు ఏదైనా ప్రారంభము చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మామూలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ సఫలీకృతం అనేటువంటిది కొంచెము తక్కువగా అనిపిస్తుంది గాక, ఇక వీళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళ వలన చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుందేమో అని అనిపిస్తున్నది. మాసాంతమున అంటే 4వ వారములో మళ్ళీ వీళ్ళు కాస్త నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవటము లాంటివి ఇలాంటివి జరుగుతాయి గాక. ఇవన్నీ కూడా ఉన్నాయి. విద్యార్థులకు యోగవంతముగానే ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. వెంటనే ఈ మాసములోనే వెళతారులే అనడానికి ఉండదు. కొంచెం దానికి కావలసినటువంటివేవో సమకూర్చుకోండి అనేటువంటిది తెలియజేస్తారు. అలా జరగవచ్చును, ఇబ్బంది లేదు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగానే ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మళ్ళీ యోగవంతముగానే ఉన్నది. ఈ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. వీళ్ళకు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఇది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి వీళ్ళు. తర్వాత గతంలో చేసినటువంటి పనుల మీద కొంచెము అసంతృప్తి అనేటువంటిది వెలుబుచ్చేటువంటి పరిస్థితికి వస్తుంది. మేము ఏదో అంత కష్టపడి చేస్తే మమ్మల్ని ఈ మాట అన్నారే అనేటువంటి మనఃక్లేశం అనేటువంటిది కలగవచ్చు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కొంచెం జాగ్రత్తగా ఈ మాసంలో అడుగులు వేస్తే యోగవంతమైనటువంటి నిర్ణయాలు వాళ్లకు మేలు జరుగుతాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అన్నారు కాబట్టి దైవారాధన విషయం చెప్పండి గురువుగారు. అలాగే దిక్కులు రంగుల విషయం కూడా. వీళ్ళు ఏ రంగు దుస్తులు ధరిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని గనక ఒక్కసారి మనం అనుకున్నట్టయితే బూడిద రంగు, గ్రే కలర్ కొంచెం ఎక్కువగా వాడితే మేలు జరుగుతుంది గాక, దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తుంది, వీళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక దైవారాధన విషయానికి వచ్చినప్పుడు ఎవరిని ఆరాధిస్తే మేలు అని అనుకుంటే
పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఈ మాసమంతా కూడా వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా చెప్పారు. వృషభ రాశి వారు పరమేశ్వరుణ్ణి శివారాధన ఎక్కువగా చేయండి. అలాగే దిక్కుల విషయానికి వస్తే దక్షిణం మినహా మిగిలిన దిక్కులన్నీ కూడా బాగానే ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. రంగుల విషయానికి గ్రే కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వలన శుభ ఫలితాలు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీకు సంబంధించిన జాతక వివరాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.